నల్గొండలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు అన్నదాతలు ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో అష్ట కష్టాలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా తేమ, తాలు, మట్టి, దుమ్ము పేరుతో రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులు ఐకేపీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఆర్జాల బావి ప్యాక్స్ కేంద్రం వద్ద నుండి అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు తన పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని విధాల చర్యలు చేపట్టినా సరే ఇక ప్రకృతి కూడా సహకరించకపోవడంతో కొంతమేర తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఆర్జాలబాయి పిఎస్సిఎస్ ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్నాం. ప్రస్తుతం అక్కడ మనతో పాటు రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఈ ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్కి ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు అయింది, ఇంకా ఎంత కావాల్సి ఉందండి? మనకి 20,000 క్వింటల్ దాకా ధాన్యం కొనుగోలు అయిందండి. ఇంకా మనకి మన సెంటర్లో ఒక 8,000 క్వింటల్ ధాన్యం దాకా సెంటర్లో ఉంటుంది. వచ్చిన రైతులవి ప్రతి ఒక్క హిప్కి ఎఫ్ఏక్యూ ప్రకారం చెక్ చేసి వాళ్ళ పేర్లు రాసి ధాన్యం కొనుగోవడం చేయడం జరుగుతుందండి. ఎంత కాటాలు పెడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు ఏదో ఒక రైతులు 40 కిలోల 650 గ్రాములు పెట్టాల్సి ఉన్న బ్యాగుకు 41 కేజీ పెడుతున్నారని కొంతమంది రైతులు అంటున్నారు. ఎందుకోసం అట్లా జరుగుతుంది? లేదండి, మనకి కాటాలది మనకి ఏమంటారు, మనకి ఒకసారి లోపల అడగండి, వాళ్ళు కరెక్ట్గానే పెడుతున్నారు. మీరు వ్యవసాయ శాఖ అధికారిగా ఎంత మాయిశ్చర్ వస్తే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి మీరు క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు? 17% మాయిశ్చర్ వస్తే తీసుకుంటాం. మీరు ఒక రైతుగా ఇక్కడ ధాన్యం పోసారు, ఎన్ని రోజులు అయింది మీరు ధాన్యం పోసి? కాటా అయినాయా? ఇప్పటి వరకు ఏమంటున్నారు అధికారులు? ఎన్ని రోజులు పడుతుంది నువ్వు ధాన్యం తీసుకొచ్చి పోస్తే? ఎన్ని రోజులకు కాటా అవుతుంది? ఒక రోజు కుప్ప పోస్తున్నాము, ధాన్యాన్ని పోసి కుప్ప పోస్తున్నాము. ఒక రోజు పచ్చిగా ఉంటే జర ఎండగెలుపుతున్నాము. రెండో రోజు మూడో రోజు ఏమంటే మ్యాచర్ సార్ వచ్చి, అబ్దుల్లా సార్ వచ్చి, ఈవో సార్ వచ్చి చూస్తుండు, పెట్టేస్తుండు. ఇప్పుడు సీరియల్ గిరియల్ ఏది మ్యాచర్ వస్తే అది పెట్టేస్తుండు. ఇన్నాళ్ళు మ్యాచర్లు ఉండాలి, లైన్ ఉండాలి అని అప్పుడు ఇబ్బంది పడ్డరు. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. రైతులు ఏమంటే మ్యాచర్ రాగానే ఎత్తేస్తారు, మ్యాచర్ రానియో ఎండగెలుపుతారు. తాలు తవుడు. కాటాలు ఎన్ని కిలోలు పెడుతున్నారు ఇప్పుడు? బస్తాకు ఎన్ని కిలోలు లెక్క జోకుతున్నారు కాటా? 41 కిలో. ఎంత జోకాలి అనేది మీకు ఏమైనా తెలుసా? అసలు ఏం చెప్పిర్రా మీకు? ఎంత జోకాలి, ఎంత జోకాలని చెప్పారు? 41కి జోకితే బస్తాకు కొన్ని పోతాయి. బస్తాకు డ్రీల్ ఉంటుంది కదా, 500 గ్రాములు 550 గ్రాములు బస్తా ఉంటుంది, 50 పోతుంది. ఇక 300 ఈ దుమ్ము ధూళి ఇవి పోతాయి అంతే. ఇంకా ఏమైనా అదనపు ఖర్చులు మీ మీద పడుతున్నాయా? క్వింటల్ కాటా వేసినందుకు అమాలి ఖర్చులు మీకు ఏమైనా వేస్తున్నారు? అమాలి ఖర్చు నేడు 17 రూపాయలు ఉండే, ఈ సంవత్సరం 18 చేసారు సార్. ₹1 పెంచారు. మా కూలి పడతలు ఏంది ఇది అంటే, మేము ధాన్యం ఇది మాకు మీ ఆరుగాలం చేస్తే మళ్ళీ మీరు ఎట్లా అంటే మాకు కూలి పడతలు ఏం పడతలేవు. 18-20 రూపాయలు అంటే 20 రూపాయలు ఏం లేవు, 18 రూపాయలు కానీ కేటాయించారు సార్. 18 రూపాయల కాడికి పెట్టిస్తారు. మీరు రైతుగా ఇక్కడ ఒడ్డు పోసారా? ఎన్ని రోజులు అయింది పోసి? కాటా అయిందండి? 4 రోజులు కాలేదు, అది ఎండినాయి. ఈ రోజు కుప్ప కొడుతున్నాం, ఇంకా మ్యాచర్ చూపించి కాటా. ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు ఏం చేస్తే ఇంకా తొందరగా ఇవన్నీ కూడా కాటాలు అయ్యే అవకాశం ఉంది? లారీలు రాకనే కొద్దిగా ఇబ్బంది, కానీ లారీలు ఎక్కువ పెడితే తొందర అవుతున్నాయి. ఇంతకుముందు ఏమో సీరియల్ ఉండే, సీరియల్ ఉండి మ్యాచర్ వచ్చిన వాళ్ళే పెట్టే, మ్యాచర్ వచ్చినా కూడా రాకుండా సీరియల్ ప్రకారం పెట్టేది. ఇప్పుడు ఏది మ్యాచర్ వస్తే అది పెడుతున్నారు. అది ఇంకా ఇక్కడ మీరు ఏమైనా అవకతవకలు గుర్తించారా? ఇంకా ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తే రైతులకు మంచి జరిగేటట్టు ఏమైనా అవకాశం ఉందా? రైతుల కంటే కొద్దిగా నీడ వసతి చేయాలి. ఇక్కడ కొద్దిగా నీటి వసతి పెట్టారు కానీ నీడ లేదు కొద్దిగా. అదేవిధంగా ముఖ్యంగా ఇక ఒక్కొక్క బ్యాగుకు, గన్ని బ్యాగుకు 40 కిలోల చొప్పున రైతుకు డబ్బులు జమ చేస్తారు. అయితే ఆ బ్యాగు కాస్టు 40 కిలోలతో పాటు 650 గ్రాముల బస్తా బరువును కూడా జరిపి దాంట్లోనే బరువును కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక 40 కిలోల 650 గ్రాములకు గాను ఇక్కడ మాత్రం పిఎస్సిఎస్ ఐకేపీ మార్కెటింగ్ శాఖ మొత్తం కూడా 41 కిలోలు కాటా వేస్తున్నారు. అంటే ఒక్కొక్క రైతుకు 350 గ్రాముల ధాన్యాన్ని అదనంగా జోక్కుంటున్నారు. ఇక దానికి తేమ, అదేవిధంగా తాలు, మట్టి చెదల పేరుతో వాళ్ళైతే సమాధానం చెప్తున్నప్పటికీ కూడా 7% వరకు ఖచ్చితంగా దాంట్లో తాలు, తేమ, మట్టి ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో అయితే కొంత రైతు తీవ్రంగా నష్టపోతుందనే చెప్పొచ్చు. ఇక అమాయక రైతుల
రైతులని ఆసరాగా చేసుకొని కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడమే కాకుండా రైతులకు సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి. ఇది నల్గొండ సమీపంలో ఆర్జాలబాయిలో వద్ద మార్కెటింగ్ వద్ద ఉన్నటువంటి తాజా రైతు కొనుగోళ్లకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.